ఇప్పుడు కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలి. ఇప్పుడు మన ప్రోగ్రామ్ చూసే అనుకుంటారు వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకున్న వాళ్ళు అసలు ప్రాసెస్ ఎలా? మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? ఎలా స్టార్ట్ చేయాలి? యాక్చువల్గా మనది వెబ్సైట్ ఉంటుంది మేడం, యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇన్స్టాలో ఉంటుంది. దాని ద్వారా మన కాంటాక్ట్ నెంబర్స్ వస్తాయి. వైబ్ ఎంటర్ప్రైజెస్ అనుకోవడం టోటల్ డీటెయిల్స్ వస్తాయి. ఏంటంటే ఒకసారి మనకు కాల్ చేస్తారు, మనం లొకేషన్ పెడతాం, వస్తారు, వచ్చి ఫస్ట్ నాతో మాట్లాడతారు, లేకుంటే ఎవరైనా ఇన్ఛార్జ్ ఉంటే వాళ్ళతో మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఫస్ట్ డెమో చూడమంట. ఎవరినైనా డెమో చూసిన తర్వాత వాళ్ళని కొద్దిసేపు చేయమంట. వాళ్ళకి అర్థమవుతుంది అసలు వాళ్ళు చేయగలరా లేదా, వాళ్ళకి సూట్ అవుద్దా లేదని క్లారిటీ వస్తుంది. సూట్ అయితేనే కొనుక్కోమంట, లేదు అంటే అక్కడితో స్టాప్ అవ్వమంట. ఎందుకంటే ఒకసారి మిషన్ కొనుక్కుంటే రిటర్న్ ఉండదు మన దగ్గర. నేను ముందే చెప్తాను, చేస్తేనే పర్చేజ్ చేయండి, లేకుంటే ఇక్కడితో ఆగిపోండి అని ముందే చెప్తాను. ఎందుకంటే 1 lakh అంటే ఎవరికైనా బిగ్ అమౌంట్ మేడం. అందరూ ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వస్తారు. అది అందుకనే ఒకసారి థింక్ చేయండి, చేయగలనంటేనే పర్చేజ్ చేయండి, లేకుంటే స్టాప్ అవ్వమని ముందే చెప్తాను. అది ఏంటంటే కొన్న వాళ్ళు 90% చేస్తారు మేడం. ఒక 10% ఎలా ఉంటుందంటే ఓపుకొని లేని వాళ్ళు ఉంటారు చూస్తారు, వాళ్ళు చేయరు మేడం. ఇప్పుడు నేను 10 మిషన్లు ఇస్తా అంటే 2 చేయరు. దాంట్లో ఆ 2 మిషన్లు ఏంటంటే ఎవరైనా వాళ్ళు చేయలేని రోజున ఎవరైనా తీసుకొచ్చారనుకో నేను అగ్రిమెంట్ చేంజ్ చేసి పెడతాను. నేను రిటర్న్ తీసుకోను. ఎవరైనా వాళ్ళు తీసుకొచ్చుకున్న కస్టమర్ని, లేకుంటే నా దగ్గర ఎవరైనా వచ్చినా నేను ఏంటంటే అగ్రిమెంట్ చేంజ్ చేయగలను. నా దగ్గర అయితే రిటర్న్ ఉండదు, మిషన్ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఇప్పుడు మీరు అన్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు చేయలేరు అని. ఇప్పుడు అంటే ఆడవాళ్ళు బిజినెస్ చేయాలనుకుంటారు, మిడిల్ క్లాస్గా ఉంటారు. ఈ బిజినెస్ చేయాలి అంటే మరి ఎలా సాధ్యమవుతుంది? ఖచ్చితంగా 65,000 అయితే ఖచ్చితంగా ఉండాలి మేడం. ఈ బిజినెస్ చేయాలి అంటే 65,000 ఉందనుకో, అది డౌన్ పేమెంట్గా తీసుకొని విక్స్ వస్తాయి కదా మంత్లీ, దాంట్లో ఏంటంటే 5,400 ఈఎంఐ కింద నేను తీసేసుకుంటాను. చేస్తే ఏంటంటే డైలీ 1 kg చేసిన మేడం 10,000 వస్తాయి, 2 kg చేస్తే 20 వస్తాయి. అలా వాళ్ళ మీదే డిపెండ్ అయి ఉంటుంది ఇంత చేస్తారని అనేది మాత్రం. మీ దగ్గర ఇప్పటి వరకు పర్చేస్ చేసిన వాళ్ళు ఎంతమంది? 5,000 ఉన్నారు మేడం. 5,000 మెంబర్స్ రెన్యువల్ చేసుకుంటారు. ఇప్పుడు 3 years కదా మేడం, 3 years తర్వాత కూడా కొంతమంది చేయాలనుకుంటారు, వాళ్ళు రెన్యువల్ చేసుకుంటారు, ఖచ్చితంగా చేసుకుంటారు. వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది మేడం? రెన్యువల్ చేసుకున్నారంటేనే ఫీడ్బ్యాక్ బాగుంది కాబట్టే రెన్యువల్కి వస్తారు నా దగ్గరికి, లేకుంటే అసలు అక్కడితో ఆగిపోతారు కదా, నా దగ్గరికి మళ్ళీ రారు. అంటే నెగిటివ్ అన్న వాళ్ళు ఎవరు లేదా? నెగిటివ్ అంటే మేడం కొంతమంది, ఇప్పుడు నేను ఒక 2 నెంబర్ చెప్పాను, 10 మిషన్లు ఇస్తే 2 చేయరు అని చెప్పాను డైరెక్ట్గానే. ఆ 2 చేయరని నా దగ్గర రిటర్న్ తీసుకోమంటారు. నేను తీసుకోనని చెప్పేస్తాను, డైరెక్ట్గానే చెప్తాను. మిషన్ డెమోకి వచ్చిన రోజే చెప్తాను నా దగ్గర రిటర్న్ ఉండదు అని. వాళ్ళు ఏం చేస్తాడు, 2, 3 సార్లు 4 సార్లు 5వ సారి ఏం పెడతాడు, మేడం రిటర్న్ తీసుకొని అందే ఫేక్ అని పెడతాడు. అలాంటి కామెంట్స్ వస్తాయి. ఆ మధ్య కొన్ని ఇష్యూస్ జరిగినాయి కొన్ని ఇయర్స్ బ్యాక్. సో అంటే తీసుకోవడము అవునవును అంటే ఏంటంటే ఎత్తేసారు. మీ అభిప్రాయం ఏంటండి? వాళ్ళ కంపెనీ గురించి నాకైతే తెలియదు మేడం. ఏంటంటే పెట్టారు ఒక 20 కంపెనీస్ ఎట్ ఏ టైం ఎత్తేసారు మేడం. దానివల్ల ఏంటంటే ఇండైరెక్ట్గా నాకు కూడా కొంచెం ప్రాబ్లం అయింది. యాక్చువల్గా ఏంటంటే నేను ఇది 9 years మేడం. నేను ఇది స్టార్ట్ చేసి ఇది చేసి ఇంత ఏంటంటే నేను ఇప్పుడు లాస్ట్ 7 months బ్యాక్ ఒక కంపెనీ కూడా పెట్టాను మేడం, కాటన్ ఇండస్ట్రీస్, సరోజిని కాటన్ ఇండస్ట్రీస్ని పెట్టాను, స్టార్ట్ చేశాను. అది ఏంటంటే నేను ఆ ఫేక్ అని కామెంట్ ఏం లేదు. ఇప్పుడు ఫేక్ అని కామెంట్ పెడుతున్నారు, దాని పక్కన కిందే మన కస్టమర్ ఖచ్చితంగా పెడతారు, మేడం చాలా జెన్యూన్, మీరు అప్పుడప్పుడు అబ్జర్వ్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ ఉంటుంది. ఖచ్చితంగా సోషల్ మీడియాలో పాజిటివ్ ఎక్కడ ఉంటుందో నెగిటివ్ కూడా ఉంటుంది, సో కామెంట్స్ పెడుతూ ఉంటారు. సో మన కస్టమర్సే రిప్లై ఇస్తారు మేడం, నేను ఇవ్వక్కర్లేదు, మన కస్టమర్సే కంపల్సరీ ఇస్తారు. మీరు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు చూడండి, మీకు అర్థమవుతుంది.